నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం. సత్యము శాశ్వతమైనది. సత్యమును కాలము పరీక్షిస్తుంది. ఎంత కాలము గడిచినా సత్యము చెక్కు చెదరక స్థిరపడి ఉంటుంది. సత్యము పలికినందుకు ప్రస్తుతం మనకు శ్రమలు, నిందలు, అవమానాలు ఎదురవ్వచ్చు. అయితే ఆ సత్యము నిరూపించబడి వరకు మనము ఆగితే సత్యం యొక్క ఫలాన్ని మనము ఖచ్చితంగా అనుభవిస్తాం. గనుక సత్యాన్ని ప్రకటించేటప్పుడు, సత్యాన్ని పలికేటప్పుడు వ్యతిరేకత ఎదురైనా భయపడనక్కర్లేదు. ఎందుకంటే చివరికి నిలిచేది సత్యమే. అయితే ఇక్కడ సొలొమోను అబద్ధమాడు నాలుకను గురించి కూడా మాట్లాడాడు. అబద్ధమాడు నాలుక క్షణమాత్రముండును అంటే అబద్ధమాడిన తర్వాత అబద్ధమాడిన మరుక్షణంలో నరకబడుతుందని కాదు. వారు అబద్ధము ద్వారా పొందిన జయము అనగా బూటకపు జయము అనిత్యమైనదని అర్థం. యోనా గ్రంథంలో ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన సొరచెట్టు లాంటిది అసత్యము. ఎంత త్వరగా విజృంభిస్తుందో అంత త్వరగా అది క్షీణిస్తుంది. ఒక పాత సామెత ఏమిటంటే యథార్థం పలుకువాడు సాతానును కించపరుస్తాడట. మనము సాతానును అవమానపరచాలనుకుంటే లేక సాతాను యొక్క దూతలను మనం కించపరచాలనుకుంటే సత్యం పలకడమే. సత్యము పలికే చోట సాతానుడు ఉండడు. అసత్య ప్రచారాలు, అబద్ధపు బూటకపు మాటలు సాతానుకు వాడి అనుచరులకు అతి ప్రియములు గనుక వాడు అబద్ధమాడు మనుష్యుల దగ్గర ఉంటాడు. యేసు ప్రభువారు అపవాదిని గురించి మాట్లాడినప్పుడు అబద్ధాన్ని గురించి మాట్లాడారు. యోహాను సువార్త 8వ అధ్యాయములో యేసు ప్రభువారు సాతానును గురించి ఇలాగన్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సాతాను అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును అయితే మన ప్రభువు సత్యవంతుడు, అలాగే సత్యమై ఉన్న దేవుడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని. గనక సత్యము మాట్లాడువారు క్రీస్తును పోలి నడుచువారై ఉంటారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఉత్తరంలో ఈ మాటను ప్రస్తావించారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. గనుక నా ప్రియ స్నేహితులారా, చిన్న విషయమైనను పెద్ద విషయమైనను సత్యపక్షంగా నిలబడటం మీకు శ్రేయస్కరం. ముఖ్యంగా సత్యాన్ని, సత్య సౌందర్యాన్ని మనకు పరిచయం చేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పక్షాన నిలబడటం మనకు మరింత క్షేమకరం. యేసు ప్రభు అన్నారు, నేనే సత్యము అని. అలాగే ఈ సంవత్సరం మనం మంచి దినములు చూడగోరునట్లయితే మనము సత్యాన్ని పలకాల. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కనుక ప్రియులారా, సత్యమును ప్రేమించి సత్యమును మాట్లాడి మన ఆయుష్ను మనము పెంచుకుందాం. అలాగే మన దినములను మంచిగా మార్చుకుందాం. గనుక ఈ సంవత్సరము మనమందరము సత్య సంబంధులముగాను సత్యమందు ప్రతిష్ఠ చేయబడు వారముగాను
జీవించి దేవునిని మహిమపరుచుదాం. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. రండి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడిన సత్య సంబంధమైన విషయములను బట్టి వందనాలు. మేము సత్యము మాట్లాడుచు నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండునట్లు మాకు ఈ సంవత్సరము సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ తమ నాలుకను కాపాడుకొని సాతానుకు చోటివ్వకుండా ఈ సంవత్సరమంతా జీవించున్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.